దుర్యోధన దోలపు. నువ్వు భీముడు కాదు, జాంబవంతుడు. సరే సర్లే, ఇన్నాళ్ళు చిన్న చిన్న పాత్రలు ఇచ్చి తొక్కి వేశారు. ఇప్పుడు జనాలందరూ మన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే సమయం ఆసనమైనదే. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా జనాలు నా పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఏ జాంబంధుడిది మంచి క్యారెక్టరే, జాంబంధుడి గురించి కూడా మాట్లాడతారు. పెట్రోల్ డీజిల్ కలిపి అమ్ముతారు రా, కానీ పెట్రోల్ బంక్ అనే అంటారు. చూసావా సుగ్రీవా వీడి మిట్టమిట్టలు. ఇన్నాళ్ళు సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు ఒక్కసారి మెయిన్ క్యారెక్టర్ చెయ్యంగానే ఎలా విర్రవీగుతున్నాడో. అవునరా, ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. రే నేను కథానాయకుడిని కాదురా, కథ వస్తువుని మాత్రమే. అదేలే, కనబడుతుంది. సర్లే ప్రాక్టీస్ చేద్దాం రండి. రెడీమేడా? రెడీరా, రెడీ. రెడీ. ఎరా. ఆ, హనుమా, చెప్పు జాంబా. సీతాదేవిని కాపాడుటకు లంకకు వెళ్తున్నవాటిగా జాగ్రత్త. చిత్తం జాంబా. నీకేదన్నా ఆపద వచ్చినచో మన వానరసేన చీకటిని చీల్చుకుని వచ్చి నీకు అండగా నిలిచేదారు. ధన్యుడును జాంబా. రావడా, మావాడు వస్తాడు, నీ కథ పగలు కొడతాడు. నీ అమ్మ అక్కడ అదే ఉంది. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనపడింది. నీ అమ్మ మరీ బాగుందిరా బాబు. రే ఎక్కడికి రా, రేపేరా ప్రోగ్రాము. రే రిహార్సల్స్ చేయాలరా, రెండరా. ఏంటి ఆ బూతులు ఏంట్రా నువ్వు? సరే సర్లే, ఇంకెప్పుడు అనలేవే. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మాట్లాడుకో. చాలా చీప్గా చూస్తున్నారా నిన్ను. సారీరా, నీకు కూడా ఇబ్బంది అయిపోతుందా? నీకు చెప్పుకోలేక నాకు చెప్పుకుంటున్నారు. బుద్ధులు లేకుండా కష్టం రా. సారీ. నా కోసం మానలేవా? భోజనం లేకపోయినా ఉండగలదేమో కానీ బుద్ధులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. లేదు, నువ్వు మానేయాల్సిందే. సర్లే సర్లే బాధపడకు. ఓ పని చేయి, ఎప్పుడైనా బూత్ మాట్లాడాలనిపించింది అనుకో, ఆ పదంలో నుంచి మొత్తం రక్షణ తీసేసి వేరే పదానికి షిఫ్ట్ అయిపో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. వీళ్ళేంట్రో ఇక్కడ. రేపు మనకన్నా ముందు ఆ ధర్మగడి బ్యాచ్ దే పర్ఫార్మెన్స్. రేయ్ సీనియర్ పిలుస్తుంటే ఏంట్రా, రా.